viewers. In this video lecture, let us see the different letters that are there, different types of letters, the differences between one and another, and the different patterns of letters that are used these days. As you know, letter writing is an art. Even in the age of information, we still cherish the value of letters. Though we have in a number of modern ways to get in touch with our friends, family members, and our business associates, we rely on letters. The romance that we have with letters will never end. ఉత్తరాలు రాయడం అనేది ఒక కళ. రకరకాల సందర్భాలని బట్టి బంధువులకు రాస్తున్నామా, లేకపోతే మిత్రులకు రాస్తున్నామా, లేకపోతే వ్యాపారంలో మన భాగస్వామ్యులు, లేకపోతే అఫీషియల్స్కి, అధికారులకు మనం ఏమైనా ఉత్తరం రాస్తున్నామా అనే దాన్ని బట్టి రకరకాల సందర్భాల్లో రకరకాల ఉత్తరాలు మనం రాయాల్సి ఉంటుంది. మనకు వాట్సాప్, అలాగనే రకరకాల ఇతర మాధ్యమాలు ఉన్నప్పటికీ కూడా ఉత్తరాలు ఇంకా సజీవంగానే ఉన్నాయంటే దాని పట్ల మనుషులకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎంత అనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ముఖ్యంగా మనం పరిశీలిస్తే రెండు రకాల ఉత్తరాలు ఉంటాయి మనకు. లైక్ దిస్ slide shows, there are two types of letters. Number one is personal letters, and personal letters are also known as informal letters. The second one is official letters, and official letters are also known as formal letters. మరి ఈ రెండు రకాల ఉత్తరాలు ఏంటి అంటే, ఎవరికి రాస్తున్నామనే దాన్ని బట్టి, మనం బంధువులకు, మిత్రులకు రాస్తూ ఉంటే, మన వ్యక్తిగత విషయాలు మనం రాస్తూ ఉంటే దాన్ని పర్సనల్ లెటర్స్ అంటాం. పర్సనల్ లెటర్స్కి ఇన్ఫార్మల్ లెటర్ అని కూడా పిలవచ్చు. అలా కాకుండా మనం వ్యాపారం రీత్యా మన వ్యాపార భాగస్వామ్యులకు కానీ, లేకపోతే ఏదైనా కార్యాలయాలకు మనం పోయినప్పుడు అధికారులకు కానీ రాసిచ్చే ఉత్తరాలను ఏమంటామంటే అఫీషియల్ లెటర్స్ అంటాం, ఫార్మల్ లెటర్స్ అంటాం. వాటినే బిజినెస్ లెటర్స్ అని కూడా వ్యవహరిస్తాం. అంటే ఈ రెండిటికి మధ్య తేడా ఏంటంటే, పర్సనల్ లెటర్స్ అనేది బంధువులకు, మిత్రులకు రాస్తాం. బంధువులకు, మిత్రులకు రాస్తున్నాం కాబట్టి పెద్దగా రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉండదు. అవతల వ్యక్తితో మనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి, క్లోజ్నెస్ని బట్టి మనం వాడే భాష, మనం ప్రస్తావించే విషయాలు మారుతుంటాయి. ది పర్సనల్ లెటర్స్ or informal letters are those letters that are written to our friends and relatives. And just because these letters are written to friends and relatives, we don't have to abide by rules as such. Basic rules like writing our own names, identifying our own selves, and putting the date are very important. Other than that, the kind of language that we make use of and the length of the letter that we write, as also the things that we discuss, depend upon the attachment that we have with the other person who is going to read that particular letter. On the other hand, we have letters called official letters, formal letters, or business letters.
These letters are written to business associates and officials. So here we have to strictly abide by the established rules. Official letters, formal letters, బిజినెస్ లెటర్స్ అనేవి మనం అధికారులకు కానీ లేకపోతే మన వ్యాపార రీత్యా మనకు భాగస్వామ్యులైనటువంటి వ్యక్తులకు కానీ మనం రాయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లెటర్స్ రాసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. అలా చేసినప్పుడే మనం అనుకున్నటువంటి విషయాన్ని అవతల వ్యక్తికి నొప్పించకుండా క్లియర్గా చెప్పిన వాళ్ళం అవుతాం. ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో మనం ఏంటో రూల్స్ అనేది ఒకసారి పరిశీలిద్దాం. లైక్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ, పర్సనల్ లెటర్స్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ రిటర్న్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. పర్సనల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి మన మిత్రులకు, బంధువులకు రాస్తాం. కాబట్టి ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి. మనం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఉత్తరాలు రాయడం అనేది. కానీ కాలగమనంలో ఏమైందంటే ఉత్తరాల తర్వాత టెలిగ్రామ్ వచ్చింది, తర్వాత టెలిఫోన్ వచ్చింది. 1995లో ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో రకరకాల ఫోటో షేరింగ్ యాప్స్, వీడియో షేరింగ్ యాప్స్ వచ్చేసాయి. తర్వాత వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా వచ్చేసింది. ఫలితంగా ఏమైందంటే దీనికి ఉన్నటువంటి వాల్యూ కొంతవరకు తగ్గిందని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లెటర్ రాస్తే పోస్ట్ చేస్తే అవతల చేరేకి 4 days అవుతుంది. అంత లోపలే మనం ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, రకరకాల యాప్స్ అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసరికి దీని వాల్యూ కొంతవరకు తగ్గింది. ఫార్మల్ లెటర్స్ ఆర్ అఫీషియల్ లెటర్స్ ఆర్ రిటర్న్ టు అఫీషియల్స్ అండ్ బిజినెస్ అసోసియేట్స్. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ బిజినెస్ లెటర్స్. అధికారులకు కానీ లేకపోతే వ్యాపార రీత్యా మన భాగస్వామ్యులకు కానీ మనం రాసే లెటర్స్ని ఏమంటామంటే ఫార్మల్ లెటర్స్ అంటాం, అఫీషియల్ లెటర్స్ అంటాం, బిజినెస్ లెటర్స్ అని కూడా అంటాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు, పేరులోనే ఫార్మల్ ఉంది కాబట్టి ఫార్మల్ లాంగ్వేజ్ మనం యూజ్ చేయాలి. లాంగ్వేజ్ మస్ట్ బి ఫార్మల్, సాల్యుటేషన్ మస్ట్ బి డీసెంట్, ఆల్ ది రూల్స్ హ్యావ్ టు బి స్ట్రిక్ట్లీ అడ్హెర్డ్ టు. చూడండి, మనం లెటర్స్ స్టార్ట్ చేసే క్రమంలో ఏం చేస్తామంటే తెలుగులో అయితే అయ్యా అంటాం అఫీషియల్కి రాసేటప్పుడు. అదే ఇంగ్లీష్లో మనం లెటర్ రాసేటప్పుడు అతన్ని పిలిచాలి కాబట్టి డియర్ సర్, మేడం అయితే డియర్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ పలానా బ్యాంక్ మేనేజర్ లేడీనా జెంటా అనేది మనకు తెలియదు, ఆ మేనేజర్కి మనం లెటర్ రాయాలి. అలాంటప్పుడు డియర్ సర్ బార్ మేడం అని చెప్పి రాయొచ్చు. అంటే సర్, మేడం, సర్ ఆర్ మేడం, దీస్ ఆర్ నోన్ యాజ్ సాల్యుటేషన్స్. సాల్యుటేషన్స్ మస్ట్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై ఎ కామా. సర్ రాసిన, మేడం రాసిన, సర్ బార్ మేడం రాసిన దాని తర్వాత మనం ఖచ్చితంగా కామా రాయాలి. అంటే దీంతో ప్రారంభమయ్యే లెటర్ మనం బాడీ ఆఫ్ ది లెటర్ రాశాక ఎండ్ చేస్తాం. ఆ ఎండ్ చేయడాన్ని మనం ఏమంటామంటే సబ్స్క్రిప్షన్ ఆర్ లీవ్ టేకింగ్ అంటాం. సబ్స్క్రిప్షన్ ఆర్ లీవ్ టేకింగ్. మరి సర్తో కానీ మేడంతో కానీ, సర్ ఆర్ మేడంతో కానీ స్టార్ట్ అయినటువంటి లెటర్ ఎట్లా మనం ఎండ్ చేయాలి అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీతో ఎండ్ చేయాలి. మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యువర్స్లో యువర్ తర్వాత అపాస్టఫీ రాసి ఎస్ రాస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అపాస్టఫీ బిట్వీన్ యువర్ అండ్ ఎస్. Likewise, some people
underline yours faithfully. And this is again not a right practice. యువర్స్ ఫెయిత్ఫుల్లీని అండర్లైన్ చేస్తారు మరికొందరు, అది కూడా కరెక్ట్ కాదు. అంటే మనం ఈ స్లైడ్లో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒక కొత్త వ్యక్తికి అధికారికి లెటర్ రాసేటప్పుడు సర్ అని సంబోధించాలి, లేకపోతే మేడం అని చెప్పి సంబోధించాలి. ఒక అధికారికి లెటర్ రాస్తున్నాం మేము, ఆ అధికారి జెంటా లేడీనా అనేది మనకు తెలియకపోవచ్చు కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ కలెక్టర్కి లెటర్ రాస్తున్నాం, సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకు పరిచయాలు ఉంటే అతను జెంటా లేడీనా అనేది తెలుస్తుంది. మనం ఎప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్కే వెళ్ళలేదనుకోండి, ప్రస్తుతం సబ్ కలెక్టర్ జెంటా లేడీనా అనేది మనకు తెలియదు. అటువంటి సందర్భంలో సర్ బార్ మేడం అని రాస్తాం. దాని తర్వాత ఖచ్చితంగా మనం కామా రాయాలి. మరి లెటర్ అంతా రాసిన తర్వాత సబ్స్క్రిప్షన్, సెలవు తీసుకుంటున్నామని చెప్పడానికి సబ్స్క్రిప్షన్ అంటాం, లీవ్ టేకింగ్ అంటాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీతో మనం ఎండ్ చేయాలి. యువర్ తర్వాత అపాస్ట్రఫీ రాస్తాం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. యువర్స్ ఫెయిత్ఫుల్లీని అండర్లైన్ చేస్తాం, ఇది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాలు 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మనం లెటర్ రాసేటప్పుడు, ముఖ్యంగా ఎగ్జామ్లో లెటర్ రాసేటప్పుడు లెటర్కి అంతా కలిపి ఒక మార్క్ కాకుండా విడివిడి భాగాలకు, ఈ భాగం రాశాడు కాబట్టి కరెక్ట్గా రాశాడు కాబట్టి దానికి ఒక మార్కు, ఇది కరెక్ట్గా రాశాడు కాబట్టి దీనికి ఒక మార్కు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి పార్ట్ కరెక్ట్గా ఉండే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, మన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ షేర్ చేసుకోవడానికి అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోవచ్చు. లేదు మనం అఫీషియల్స్ దృష్టికి తీసుకుపోయినా మనకు కావాల్సినటువంటి ఉపశమనం దొరకలేదన్న పక్షంలో మనం పత్రికా ముఖంగా ఈ సమస్యని అందరికీ తెలియజెప్పాలన్నప్పుడు పత్రికా సంపాదకునికి, అంటే పేపర్ ఎడిటర్కి మనం లెటర్ రాయొచ్చు. ఈ లెటర్ రాయడం ద్వారా ఏమవుతుందంటే, ఈ సమస్య గురించి అందరికీ తెలుస్తుంది కాబట్టి అఫీషియల్స్ కూడా దృష్టి సారించి దానికి ఒక సొల్యూషన్ కనుగొంటారు. మరి ఎడిటర్కు మనం లెటర్ రాసినప్పుడు యువర్స్ ట్రూలీతో ఎండ్ చేస్తాం. ఇక్కడ కూడా ఎలాంటి అపాస్ట్రఫీ ఉండదు, యువర్స్ ట్రూలీ అని రాసి కింద మనం సైన్ చేయడం జరుగుతుంది. An official letter generally consists of 3 parts. 1 is introduction, 2 is main body, 3 is suggestions. Mari, just now I told you that a personal letter does not have to adhere to any rules. కొన్ని రూల్స్ తప్ప ఎక్కువ రూల్స్ పాటించాల్సినటువంటి అవసరం పర్సనల్ లెటర్లో మనకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే, పర్సనల్ లెటర్ బంధుమిత్రులకు రాస్తాం కాబట్టి వాళ్ళతో మనకున్నటువంటి క్లోజ్నెస్ని ఆధారంగా తీసుకొని మనం ప్రస్తావించే విషయాలు మారిపోతాయి, మనం చెప్పే భాష తీరు మారుతూ ఉంటుంది. అది 1-2 పేజెస్ 3 పేజెస్ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు పెద్దగా ఇంపార్టెన్స్ లేని విషయాలు కూడా మనం లెటర్లో రాసేయడం జరుగుతుంది. కానీ అఫీషియల్ లెటర్ రాసినప్పుడు అసంబద్ధమైనటువంటి ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం రాయడానికి వీలుండదు. ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలు మాత్రమే మనం అఫీషియల్ లెటర్లో రాస్తాం. కాబట్టి అన్ అఫీషియల్ లెటర్ జనరలీ కన్సిస్ట్స్ ఆఫ్ 3 పార్ట్స్. జనరల్గా మనకు అఫీషియల్ లెటర్ రాస్తున్నామంటే మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఆ లెటర్ని. ఫస్ట్ పార్ట్లో ఇంట్రొడక్షన్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో మెయిన్ బాడీ, ఏమైతే విషయాలు ఉన్నాయో దాని గురించి డీటెయిల్స్, ఇందాక ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్ గురించి వివరాలన్నీ కూడా సెకండ్ పార్ట్లో మనం పొందుపరచడం జరుగుతుంది. థర్డ్ పార్ట్లో సజెషన్స్, ఏం చేయాలి, ఆ లెటర్ చదివినటువంటి అధికారి కానీ ఆ లెటర్ చదివినటువంటి వ్యాపార భాగస్వామి కానీ ఏం చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నామనేది మనం థర్డ్ పార్ట్లో రాయడం జరుగుతుంది. హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఎ లెటర్, ఎ మోడల్ లెటర్, అండ్ దిస్ పర్టికులర్ ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ block method. Different methods of writing an official letter are available. So this one is the easiest. Let us practice this one
and let us use this one in the exams as well. So here మీరు పేపర్ మొత్తం చూస్తున్నారు ఇప్పుడు. మరి దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన ఆన్సర్ స్క్రిప్ట్లో కూడా ఇలా చూస్తూనే ఇది లెటర్ అనే చెప్పి ఎగ్జామినర్కి తెలియాలి. జనరల్గా స్టూడెంట్స్ చేసే తప్పిదం ఏంటంటే సగం పేజ్ ఒక ఆన్సర్ రాసి మిగతా సగం పేజ్లో మనం లెటర్ రాయడం జరుగుతుంది. ఆ లెటర్ చూసినప్పుడు ఈ లెటర్ రియల్ లెటర్ మాదిరిగా కనపడదు. దానివల్ల కొన్ని మార్క్స్ మనం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను స్టూడెంట్స్తో చెప్తుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్సర్ షీట్లో ఉన్నటువంటి లెటర్ కట్ చేసి పోస్ట్ చేసేసామనుకోండి, ఆ అఫీషియల్ చదివి ఆ సమస్యకు సొల్యూషన్ కనిపెట్టాలి. అంత న్యాచురల్గా ఉండాలి ఈ లెటర్. అంతే తప్పనిస్తే సగం పేజ్ మనం ఆన్సర్ రాయడం, తక్కిన సగం పేజ్లో మనం మిగతా లెటర్ రాయడం సరికాదు. ఎనీవేస్ చూస్తూనే ఇది లెటర్ అని చెప్పి ఐడియా మనకు రావాలి.